కాలం ఆల్రెడీ ఒక నెల 15 రోజుల ముందు జరిగిపోయింది. వాస్తవానికి సంక్రాంతికి చలి అనేటటువంటిది లేవనివ్వకుండా చలి పెట్టేటటువంటి పరిస్థితి ఉండి ఇవాళ నిన్నటి వరకు శివరాత్రి వరకు శివశివ అని పోతుంది అనేటటువంటిది ఒక ప్రకృతిలో పంచభూతాల్లో ఉండేటటువంటి భాగంగా ఉండే 3 కాలాలలో సరిసమానంగా బ్రహ్మాండంగా 4 నెలలు ఒక కాలము, 4 నెలలు ఒక కాలము, 4 నెలలు ఒక కాలము, 12 నెలలు బ్రహ్మాండంగా ఒక సిస్టమ్ ఉండేది. ఆ సిస్టమ్ చెడిపోయి, ఎందుకంటే ప్రకృతిని నాశనం చేసుకుంటూ పంచభూతాలని యాగం చేసేటటువంటి పరిస్థితులలో ఇలా కాలం అనేది ఒక 1.5 మంత్ జరిగిపోయింది. ఆల్మోస్ట్ జనవరి మేము అయ్యప్ప మాల పూర్తయ్యేసరికి చలి అనేటటువంటిది లేకుండా పోయింది. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఇక్కడ కాస్త చలి ఉండే, కానీ అక్కడ ఏం చలి లేనిటటువంటి పరిస్థితి అయితే ఉండే. విపరీతమైన వేడి ఉండే. చాలా మేము హ్యాపీగా పోయొచ్చినాం. ఎంత చలి ఉంటుందో అనుకున్నాం, కానీ ఏం చలి లేకుండా బ్రహ్మాండంగా జనవరి 8 నుంచి 20 తారీఖు మధ్యలోనే ఆల్రెడీ చలి క్లోజ్ అయిపోయింది. ఈ 1 మంత్ బిఫోరే ఆల్రెడీ చలి అయిపోయింది. ఇప్పుడు ఎండలు ఆల్రెడీ తీవ్రతరం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక ఇటు శివరాత్రి అయిపోయింది, అటు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. ఆల్రెడీ ఎవరెవరు ఎన్ని సీట్లు వచ్చినాయి అనేటటువంటిది మనకు తెలిసిపోయింది. ప్రజల లోపల మాత్రం మార్పు వచ్చింది. ప్రజలు ఇండిపెండెంట్లకు ఎక్కువ శాతం వేసి, ఇండిపెండెంట్లకు వేసిన తర్వాత వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో కోవడం అనేటటువంటిది జరుగుతున్న ముచ్చట. కానీ వాళ్ళు కూడా జాగ్రత్త పడితే బాగుంటుంది. కానీ వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే, మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాం, అన్ని లక్షలకు రికవర్ కావాలంటే ఖచ్చితంగా మేము ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి జాయిన్ అవుతాం అనేటటువంటిది ఒక ఇక తన్నుతే బుట్టలో పడ్డట్లు ఇట్లా తయారైపోయింది రాజకీయం అనేది. రాజకీయం మార్పు అయితే వస్తూ ఉన్నది. చైర్మన్కు అర్హులైనటువంటి వాళ్ళు, పోటీలో ఉన్నటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళు ఓడిపోవడం జరిగింది అనేక మున్సిపాలిటీలలో. కోట్లు లక్షలు ఖర్చు పెట్టి ఇలా ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే కాలం అనేటటువంటిది ఒక విధంగా కాలంతో పాటు మనుషుల లోపల కూడా మార్పు వస్తున్నది. ఆ మార్పు తీసుకురావడం